హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 8వ తరగతి సాంఖ్యశాస్త్రంలోని 1వ పాఠమైనటువంటి పటాల అధ్యయనం మరియు విశ్లేషణ అనే పాఠం గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఎవరైతే చూస్తున్నారో గత కొద్ది కాలంగా అయితే మనం ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. మన ఛానల్లో ప్లేలిస్ట్లో మనకి 6వ తరగతి అదేవిధంగా 7వ తరగతి కంప్లీట్ వీడియోస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఎవరైతే చూస్తున్నారో వాటిని కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మీకైతే 6వ తరగతికి సంబంధించినవి అదేవిధంగా 7వ తరగతికి సంబంధించినవి అయితే మీకు ఈ సోషల్ టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే మీకు ఉండడం అయితే జరుగుతుంది. సో 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఈ లెసన్లకు సంబంధించినటువంటి బిట్స్ రూపంలో మనం ప్రాక్టీస్ అయితే చేద్దాం. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ప్రిపేర్ అవుతున్నారో వారైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుంది. సో అందరం కూడా మ్యూచువల్గా అయితే చదువుకోవడానికి అయితే ఈ ప్లాట్ఫామ్ అయితే మనం క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇది 8వ తరగతిలోని మొదటి పాఠం సాంఖ్యశాస్త్రం 8వ తరగతి మొదటి పాఠం పటాల అధ్యయనం మరియు విశ్లేషణ. సో ఇక్కడ మనం ఈ పాఠాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి చిత్రం వచ్చేసి మనకి ప్రపంచాన్ని చూపిస్తున్నటువంటి చిత్రం ఇది. ఇక్కడ మనం చూసినట్లయితే ఉపగ్రహ ఛాయాచిత్రం ఇది. ప్రపంచాన్ని చూపుతున్న ఉపగ్రహ ఛాయాచిత్రం. సో ఇది ఉపరితలం నుంచి తీసినటువంటి పిక్చర్ అనమాట. ఇక్కడ మన ఇండియా ఉంది. సో ఇదంతా కూడా ఆసియాగా మనం చెప్పవచ్చు. ఇది ఐరోపా దేశం, ఇది వచ్చేసి ఆఫ్రికా దేశం. సో ఇది వచ్చేసి మధ్యసార సముద్రం, ఇది వచ్చేసి మనకి ఆస్ట్రేలియా, ఇది వచ్చేసి మనకి ఉత్తర అమెరికా, ఇది వచ్చేసి దక్షిణ అమెరికా. సో ఇది అట్లాంటిక్ మహాసముద్రం, ఇదంతా అంతా కనిపిస్తున్న పసిఫిక్ సముద్రం. ఇది వచ్చేసి మనకి ఇది హిందూ మహాసముద్రం. ఇక్కడ వచ్చేసి మనకి దక్షిణ మహాసముద్రం ఉండడం జరుగుతుంది కింద ఇదంతా. సో ఈ విధంగా మనం చూడవచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే 6వ తరగతిలో మీరు పటాలను తయారు చేయడం నేర్చుకున్నారు. ఎత్తులు చూపించే పటాల గురించి తెలుసుకున్నారు. వివిధ ప్రదేశాలకు సంబంధించి ఎన్నో పటాలను మీరు ఇదివరకే చూసి ఉంటారు. ఒక ప్రాంతాన్ని ఆకాశం నుంచి తీసిన చిత్రానికి ఆ ప్రాంతం పటానికి మధ్య తేడాలు ఏమిటో చెప్పండి అని ఇక్కడ మనకు అక్కడ చిత్రం ఇచ్చారు. ఇక్కడ అవుట్లైన్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మనం అవుట్లైన్ మ్యాప్గా దీన్ని చెప్పగలుగుతాము. అదేమో డైరెక్ట్గా ఉపగ్రహం నుంచి తీసినటువంటి చిత్రం. సో దీన్ని కంపేర్ చేయమని చెప్తున్నాడు. సో ఇక్కడ మధ్య పోలికలను తేడాలను పేర్కొనండి అని చెప్తున్నాడు. సో ఇదేమో లైవ్గా తీసినటువంటి చిత్రం పైనుంచి ఉపగ్రహం నుంచి. ఇదేమో మనకి అవుట్లైన్ మ్యాప్, మనం దాన్ని బేస్ చేసుకొని ఇది గీసినటువంటిది అనమాట. ఇది వచ్చేసి మనకి ఆస్ట్రేలియా, ఇది వచ్చేసి మనకి ఆసియా, ఇక్కడ ఇండియా. సో ఇదంతా యూరప్, ఇది మధ్యసార సముద్రం, ఇది ఆఫ్రికా, ఇది ఉత్తర అమెరికా, ఇది దక్షిణ అమెరికా. సో మనం ఈ విధంగా చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే చిత్రం వలె పటం నిజమైన అంశాలను చూపించదు. ముఖ్యమైన భావించే అంశాలను చూపించడానికి భౌగోళిక శాస్త్రజ్ఞులు పటాలను ఉపయోగిస్తారు. ఉదాహరణకు వాటిలో వర్షపాతం, నేల రకాలు, జనాభా, ప్రజలు మాట్లాడే భాష, పంటలు, మార్కెట్లు, పాఠశాలలు మొదలైనవి ఉండవచ్చు. చిత్రంలో కనిపించే ఇల్లు, చెట్లు వంటి వాటిని పటాలు తయారు చేసేవాళ్ళు వదిలిపెట్టవచ్చు. సో పటాలు తయారు చేసేవాళ్ళు ఇల్లు కానీ చెట్లు కానీ వదిలిపెట్టవచ్చు, ఎందుకంటే అవి నెసరీ కాదు కాబట్టి ఏదైతే అవసరమో అదే వాళ్ళు పటంలో చూపించడం జరుగుతుంది. పటం తయారు చేసేవాళ్ళు ముఖ్యం అనుకునే వాటిని చూపించే నమూనాగా పటాన్ని భావించవచ్చు. ఒక ప్రాంతంలో ఎంత వర్షం పడుతుంది, ఎంత వేడిగా ఉంటుంది, అక్కడ ప్రజలు ఏ భాష మాట్లాడతారు వంటి వాటిని చిత్రం చూపించలేదు, కానీ వీటిని పటంపై చూపించవచ్చు. అందుకే వివిధ అవసరాల కోసం వివిధ రకాల పటాలు తయారు చేస్తారు. గతంలో చేసిన కొన్ని పటాలను ఇప్పుడు చూద్దాం. దేనికోసం చేశారు అన్న దాన్ని బట్టి
పటాలు అనేక రకాలుగా ఎలా ఉంటాయో తెలుసుకుందాం. సో ఇక్కడ పటాలు ఏ విధంగా ఉందో తెలుసుకుందామని చెప్పడం జరిగింది. వివిధ కాలాల్లో పటాలు. భారతదేశంలో పటాల తయారీకి ఎంతో చరిత్ర ఉంది. చరిత్ర పూర్వకాలం పటాల నుండి ప్రజలు భూమి, నదులు, సముద్రాలు, ఆకాశం మొదలగు వాటితో కూడుకున్న అంతరిక్షం గురించి ఊహాగానాలు చేశారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మహాభారతంలో సూచించినటువంటి చుట్టూ నీటిచే ఆవరించి ఉన్న ప్రపంచం అని ఇక్కడ మనం చూడవచ్చు. పైన మనకి పాల సముద్రం అని, కింద మనకి లవణ సముద్రం అని చూపించడం జరిగింది. మధ్యలో మెరు అని చూపించడం జరిగిందనమాట. సో ఇది మనం ఒకసారి చూడవచ్చు. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ తరచుగా ఈ ఊహలకు దృశ్య రూపం ఇవ్వబడింది. భూమి, నీరు, ఆకాశంను చూపించే చరిత్ర పూర్వకాలం నాటి పెయింటింగ్ మధ్యప్రదేశ్లోని జవోరా నందు లభించింది. వేద మరియు పౌరాణిక కాలాల్లో విశ్వానికి సంబంధించిన ఊహాగానాలు కొనసాగాయి. భూమి 7 సముద్రాలతో చుట్టబడిన ఇక్కడ 7 ద్వీపాలను సూచిస్తున్న ప్రాచీన భారతీయ పటం అని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ క్రౌంచ ద్వీపం అని, పుష్కర ద్వీపం అని, జంబూ ద్వీపం అని, కుష ద్వీపం అని, ప్లక్ష ద్వీపం అని, సాల్మలీ ద్వీపం అని, శక ద్వీపం అని మనకి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 ద్వీపాల గురించి ఇవ్వడం జరిగింది. మనది భారతదేశం వచ్చి ఎక్కడుంది? జంబూ ద్వీపంలో ఉండడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి ప్రాచీనంలో ఇట్లా చూపించేవారు. సో ఇక్కడ చూసినట్లయితే 7 ద్వీపాలను కలిగి ఉండి కేంద్ర స్థానంలో మెరు ప్రాంతాన్ని కలిగి వృత్తాకారంలో ఉంది. భారతదేశం భరతవర్షం అంటే జంబూ ద్వీపం నందు కలదు. భారతదేశం ఎక్కడుందంట? భరతవంశం జంబూ ద్వీపంలో కలదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే అవి మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అవి మీకు రివిజన్లో ఉపయోగపడతాయి. వాస్తు శిల్పులు వైదికపరమైన యజ్ఞ హోమగుండాలను మరియు భవంతుల కోసం విస్తృతమైన ప్రణాళికను తయారు చేశారు. వీటిలో కొన్ని స్కెచ్లు ముఖ్యంగా మధ్యయుగ కాలం నాటికి బయలుపడినాయి. ఇక్కడ చూసినట్లయితే ప్రదేశాలు ప్రత్యేకించి యాత్రా స్థలాలను చూపించే చిత్రపటాలు మనకు అనేకం లభిస్తున్నాయి. హిందూ మహాసముద్రం యొక్క తీర ప్రాంతాల వెంట ప్రయాణిస్తున్న నావికులు కూడా తీరరేఖ యొక్క విస్తృతమైన పటాలు లేదా పోర్టులు, లోతట్టు ప్రాంతాలు, ద్వీపాల ఉనికిని చూపించే స్కెచ్లు ఉపయోగించారు. ఇక్కడ చూసినట్లయితే వివిధ ప్రదేశాల ఉనికిని నిర్ధారించడంలో అక్షాంశ రేఖాంశాల అవగాహన ఉపయోగపడింది. సో ఇక్కడ చూసినట్లయితే సాధారణ శకం 5వ శతాబ్దంలో ఈ భావనను ఆర్యభట్ట ఉపయోగించినట్లు మనకు తెలుస్తున్నది. వీటిని పటాల తయారీలో ఎప్పుడు ఉపయోగించారనే విషయంలో స్పష్టత లేదు. మొఘలుల కాలంలో భారతీయులు పటాల తయారీలో మధ్యాసియా వారి పద్ధతులను అనుసరించారు. 17వ శతాబ్దంలో సాదిక్ ఇస్ఫహాన్ జాన్పూర్లో ఒక అట్లాస్ తయారు చేసినట్లు చెప్తారు. 17వ శతాబ్దంలో ఎవరు తయారు చేశారంట? సాదిక్ ఇస్ఫహాన్ జాన్పూర్లో మనకి ఒక అట్లాస్ని తయారు చేసినట్లు చెప్తారు. ఏదైనా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటే కనుక రాసుకునే ప్రయత్నం చేసుకోండి. అతను తన పటాల్లో ప్రదేశాల ఉనికిని నిర్ణయించడానికి అక్షాంశ రేఖాంశాలను ఉపయోగించాడు. మొఘల్ యుగం చివరి నాటికి బ్రిటిష్ వారు భారతదేశాన్ని మ్యాపింగ్ చేయడం మొదలు పెట్టినప్పుడు విస్తృతమైన పటాల ఉపయోగం గురించి మనం తెలుసుకున్నాం. దురదృష్టవశాత్తు ఈ పటాలు చాలా వరకు అంతరించాయి. కొన్ని మాత్రమే మనుగడలో ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే పటాలకు చాలా విస్తృతమైన చరిత్ర కలదు. ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాలు 4000 సంవత్సరాల నాటివని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా సుమేరియన్ మట్టి పలక ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు మీరు. ఇక్కడ చూసినట్లయితే వీటిని సుమేరియన్లు ప్రస్తుత ఇరాక్ తయారు చేశారు.
సో సుమేరియన్ అనే దాన్ని ఇప్పుడు మనం ఏమని పిలుస్తున్నాం, ప్రస్తుతం ఇరాక్ అని పిలుస్తున్నాం. వీటిని మట్టి పలకల మీద చేశారు. సుమేరియన్ల దేవాలయాలకు చాలా భూములు ఉండేవి. ఈ భూముల నుంచి వచ్చే ఆదాయ లెక్కల కోసం భూముల వివరాలను పటాల సహాయంతో భద్రపరిచేవారు. మొదట కొన్ని ప్రపంచ పటాలను బాబిలోనియన్లు, ప్రస్తుత ఇరాక్, వీళ్ళు కూడా ఇరాక్ దేశానికి చెందినవారే. బాబిలోనియన్లు ఏంటంటే మొదట ప్రపంచ పటాలను తయారు చేశారు. అప్పటికి వారికి తెలిసిన ప్రపంచం అదే. 2600 సంవత్సరాల క్రితం మట్టి పలకపై గీసిన చిత్రాన్ని కింద చూడండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రపంచం గుండ్రటి పళ్ళెం మాదిరి ఉందని వాళ్ళు ఊహించుకున్నారు. లోపలి వలయంలో వాళ్లకు తెలిసిన అన్ని పట్టణాలు, చిన్న వలయాలు, గ్రామాలు, నదులు, చిత్తడి భూములు, కొండలు ఉన్నాయి. బాబిలోన్ పట్టణాన్ని మధ్యలో చూపారు. లోపలి వలయం బయట చేదు నది లేదా ఉప్పునీటి సముద్రం ఉంది. దాంట్లో త్రికోణాకారంలో 3 సముద్రాలు ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే బాబిలోనియన్ మట్టి పలకని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. పైన మ్యాప్ కూడా చూడవచ్చు మీరు మట్టి పలకని. సో ఇక్కడ చూసినట్లయితే అదే సమయంలో గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడైన అనాక్సిమండర్ మిలెటస్కు, ప్రస్తుతం టర్కీ అన్నమాట అది, సో చెందిన ఇక్కడ హెకేటియస్ అండ్ హెరోడోటస్ కూడా వివిధ ప్రదేశాలను తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి చూపిస్తూ ప్రపంచ పటాలను తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇది హెకేటియస్ ఆధారంగా గీసిన ప్రపంచ పటం. సో ఇక్కడ చూసినట్లయితే చుట్టూ సముద్రం ఉంది. సో అదేవిధంగా పైన యూరప్ ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి ఇటు ఆఫ్రికాలో లిబియా అంటే ఉత్తర భాగాన్ని చూపించడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి ఇక్కడ ఆసియాని చూపించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఎవరు గీశారు, హెకేటియస్ ఆధారంగా గీసినటువంటి ప్రపంచ పటం అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే బాబిలోనియన్ల వలనే వీరు కూడా భూమి గుండ్రంగా ఉందని, దాని చుట్టూ మహాసముద్రం ఉందని భావించారు. వీళ్ళు చాలా ప్రదేశాలు ప్రయాణించి తాము చూసిన, విన్న ప్రదేశాల గురించి, ప్రజల చరిత్ర గురించి రాశారు. ఈ యాత్రలు, వివరణల ఆధారంగా వాళ్ళు పటాలు తయారు చేశారు. వీళ్ళు తయారు చేసిన పటాలు ఇప్పుడు అందుబాటులో లేవు. అయితే వాళ్ళు వివరణల ఆధారంగా ఆ పటాలను చరిత్రకారులు తిరిగి తయారు చేశారు. ఇంతకు ముందు పటంలో గ్రీకు మధ్యలో ఉండడం మీరు చూసి ఉంటారు. ప్రపంచాన్ని యూరప్, లిబియా, ఆసియా అని 3 ఖండాలుగా విభజించారు. ఇక్కడ లిబియా వచ్చేసి ఆఫ్రికా ఖండం అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మొదటగా ఎవరైనా కూడా 3 ఖండాలని చూపించడం జరిగిందనమాట, 3 ఖండాలని. సో ఈ ఖండాలను ఇక్కడ చూసినట్లయితే ఈ ఖండాలను మధ్యధరా సముద్రం వేరు చేస్తోంది. సో దూర ప్రాంతాల గురించి తెలుసుకోవడం, వాటి పటాలు తయారు చేయడం పట్ల గ్రీకులు, ఆ తర్వాత రోమన్లు ఆసక్తి చూపించారు. ప్రపంచాన్ని జయించాలని దూర ప్రాంతాల్లో వలసలు ఏర్పాటు చేసుకొని వాటితో వ్యాపారం చేయాలని వాళ్ళు భావించారు. 2300 సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని జయించాలని భారతదేశం వరకు వచ్చిన గ్రీకు రాజు అలెగ్జాండర్ గురించి మీరు వినే ఉంటారు. అదేవిధంగా రోమన్ వ్యాపారస్తులు ఓడల మీద భారత తీరాన్ని చేరుకుని వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీళ్ళందరికీ పటాలు ఎంతో ఉపయోగపడ్డాయి. సో ఇక్కడ చూసినట్లయితే నావికులకు ఉపయోగపడే పటాలు చాలా ఖచ్చితత్వాన్ని కలిగి ఉండాలి. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా పటాలను ఖచ్చితంగా తయారు చేయడానికి గ్రీకులు ప్రయత్నించారు. ఇది ఎలా చేశారో చూద్దాం. ఒకే సమయంలో మిట్ట మధ్యాహ్నం అయ్యే కొన్ని ప్రదేశాలను గుర్తించడానికి ప్రయత్నించారు. వాటిని కలుపుతూ ఉత్తరం నుంచి దక్షిణానికి ఒక గీత గీశారు. దీనిని మెరీడియన్ అంటే మధ్యాహ్న రేఖ లేదా రేఖాంశం అన్నారు. మధ్యాహ్న సమయంలో సమాన పొడవు గల నీడలు ఉన్న ప్రదేశాలను కలుపుతూ అక్షాంశాలను అదేవిధంగా ఇక్కడ చూసినట్లు అక్షాంశాలను గీయడానికి ప్రయత్నించారు. ఈ 2 రకాల గీతలతో
పటం మీద గల్లు అంటే గ్రిడ్ గీశారు. అన్ని ప్రదేశాలను ఈ గీత మీద తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి గుర్తించారు. సో ఈ గీతలను ఖచ్చితంగా గీయడం అంత తేలికైన పని కాదు. అక్షాంశాలు, రేఖాంశాలను సరిగా గీయడానికి వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? 2000 సంవత్సరాలు పట్టింది. ఎవరు ఇది చేసింది? గ్రీకు దేశస్థులు. సో ఇక్కడ పట్టింది. అయితే ఈ 2 రకాల గీతల ఆధారంగా పటాల మీద ప్రదేశాలను గుర్తించడంతో యాత్రికులు, నావికులు తమ గమ్యస్థానాన్ని బట్టి దిశను మార్చుకుంటూ అక్కడికి చేరుకోవడం తేలిక అయ్యింది. నావికులు తాము సందర్శించిన ప్రదేశాల గురించి పటాలు తయారు చేసేవాళ్ళు వాళ్ళకి చెప్పి సహకరించారు. ఇక్కడ చూసినట్లయితే నావికులు తాము సందర్శించిన ప్రదేశాల గురించి పటాలు తయారు చేసే వాళ్ళకి చెప్పి వీళ్ళు సహకరించేవారు పటాలు తయారు చేయడానికి. ఇక్కడ చూసినట్లయితే ప్రాచీన కాలంలో ప్రత్యేక భౌగోళిక శాస్త్రజ్ఞులతో ఒకరైన టాలమీ ఈ గీతలను ఉపయోగించి సవివరమైన పటాలు తయారు చేశాడు. ఎవరు? టాలమీ. సో ఇక్కడ చూసిన వాటిని తయారు చేసి చాలా కాలమైనందున అవి అందుబాటులో లేవు అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో అయితే ఈ పటాలు యూరప్ దాని చుట్టుపక్కల దేశాలకు సంబంధించిన వాటికి సరైన సమాచారం ఇచ్చాయని మీరు గమనించి ఉంటారు. పటం మధ్యలో సాధారణంగా గ్రీకు కానీ రోము కానీ ఉంటాయి. సో వ్యాపారస్తులు, నావికులు సందర్శించిన వివిధ దేశాల తీర ప్రాంతాల గురించి సరైన వివరాలనే ఈ పటాలు ఇచ్చాయి. సో ఇక్కడ చూసినట్లయితే కానీ వాటి లోపలి ప్రదేశాల గురించి అంతగా తెలియచేయలేదు. ఉదాహరణకు శ్రీలంక గురించి నావికులకు బాగా తెలుసు కాబట్టి ఆసియా పటంలో శ్రీలంక అంటే భారతదేశం చాలా చిన్నదిగా చూపించారు. సో శ్రీలంక వాళ్ళకి పరిచయం ఉంది కాబట్టి శ్రీలంక పెద్దది, భారతదేశం చిన్నది అన్నట్టుగా చూపించడం జరిగిందనమాట. పటాలు తయారు చేయడానికి అరబ్బు పండితులు, నావికులు టాలమీ పుస్తకాలను ఉపయోగించుకుంటున్నారు. పటాలు తయారు చేసిన ప్రముఖులలో ఆల్ ఇద్రిసి ఒకరు. సో ఇతను తన రాజు కోసం సాధారణ శకం 1154లో ఒక ప్రపంచ పటం తయారు చేశాడు. సో ఒక ప్రపంచ పటాన్ని తయారు చేయడం జరిగింది. ఈ పటంలో వివరాలు అరబిక్ భాషలో ఉన్నాయి. ఈ పటం ఇక్కడ చూసినట్లయితే యురేషియా ఖండాన్ని పూర్తిగా చూపించింది. అయితే ఆఫ్రికా ఖండంలో ఉత్తర భాగాన్ని చూపించింది. ఆఫ్రికా దక్షిణ భాగం కానీ ఆగ్నేయాసియా భాగాల వివరాలు చూపించలేదని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఆల్ ఇద్రిసి గీసినటువంటి ప్రపంచ పటం అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఈ పటం 5లో ఆసక్తి గొలిపే అనేక అంశాలు ఉన్నాయి. ఇది దక్షిణాన్ని పటంలో పై భాగంలోను, ఉత్తరాన్ని కింది భాగంలోను చూపిస్తుంది. ఆల్ ఇద్రిసి ఏ విధంగా గీశాడు? పైన దక్షిణం చేశాడు, కింద ఉత్తరం చేశాడు అనమాట. అంటే ఉల్టా గీశాడు ఇట్లా. సో అరేబియాను పటం మధ్యలో ప్రముఖంగా చూపించాడని ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే టాలమీ పుస్తకాలు లభించక ముందు యూరోప్లో పటాలు తయారు చేసేవాళ్ళు. ఇక్కడ చూసినట్లయితే బైబిల్లోని మత భావనలతో బాగా ప్రభావితం అయ్యాయి. అందులోని భావనలకు అనుగుణంగా ప్రపంచాన్ని చిత్రీకరించారు. ఆ కాలంలో చేసిన ప్రపంచ పటాన్ని కింద మనం చూడవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే బైబిల్ ప్రకారం మనకి ప్రపంచ నమూనా. ఇక్కడ మనకి ఆసియా, అదేవిధంగా ఇటు యూరప్, అదేవిధంగా ఆఫ్రికాలని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ పటం బైబిల్ వర్ణించే ప్రపంచానికి ఒక నమూనా లాగా ఉంది. ఇది సముద్రాలతో ఆవరించి ఉంది. ఆసియా, యూరప్, ఆఫ్రికాలనే 3 భాగాలుగా ఇక్కడ చూసినట్లయితే భాగాలుగా విభజించి ఉంది. వీటిల్లో యేసుక్రీస్తు జన్మ స్థలమైనటువంటి జెరూసలేం ఉన్న ఆసియా ఖండం మాత్రం అన్నిటికంటే పెద్దదిగా, ముఖ్యమైనదిగా భావించారు. అందుకే దాన్ని పైన చూపించారు. ఇక్కడ చూసినట్లయితే యూరప్, ఆఫ్రికా ఖండాలు చిన్నగా కింది భాగంలో ఉన్నాయి. సాధారణ శకం 1480
80ల ప్రాంతంలో టాలమీ పుస్తకాలను యూరోపియన్లు తిరిగి కనుగొన్నారంట. కానీ అతను గీసిన పటాలు దొరకలేదు. వివిధ ప్రదేశాలను టాలమీ సరిగా గుర్తించడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. టాలమీ వివరణల ఆధారంగా కొత్తగా పటాలు తయారు చేశారు. సో అలాంటి ఒక పటాన్ని మనం ఇక్కడ కింద చూడవచ్చని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకు అప్పుడు ఉన్నటువంటి పటాన్ని ఇక్కడ వివరించడం జరుగుతుంది. టాలమీ పుస్తకాలను చదివి గణిత శాస్త్ర కొలతలకు అనుగుణంగా గీసిన పటం అని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఇంతకు ముందు చూపిన పటం మాదిరి కాకుండా దూరాలు, దశలు, ఖచ్చితమైన కొలతల ఆధారంగా పటం గీశారు. 15వ శతాబ్దంలో అరబ్బేతర ప్రపంచంలో కొత్త ప్రేరణలకు టాలమీ ఊపిరి ఊదాడు. ఫలితంగా ఇటాలియన్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, జర్మన్ వంటి సాంప్రదాయాలు రూపుదిద్దుకున్నాయి. నూతన ప్రదేశాల అన్వేషణ, ఆవిష్కరణల యుగం కావడంతో పటాలు ప్రాముఖ్యతను, జనాదరణను పొందాయి. మధ్యధరా సముద్రం మీదుగా భారతదేశానికి వ్యాపార మార్గాన్ని అరబ్బులు మూసివేశారు. సో ఇక్కడ చూసినట్లయితే దాంతో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనటానికి పశ్చిమ యూరప్ అంటే స్పెయిన్, పోర్చుగల్, హాలాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాల వ్యాపారస్తులు బయలుదేరారు. ఈ విధంగా కొలంబస్ పశ్చిమ దిశగా ప్రయాణించి అమెరికాను కనుగొన్నాడు. ఆఫ్రికాను చుట్టుముట్టి వచ్చిన వాస్కోడిగామా భారతదేశం చేరుకున్నాడు. భూమి బల్లపరుపుగా లేదని, బంతి మాదిరి గోళమని నిరూపించడానికి ఇవి కూడా తోడ్పడ్డాయి. ఇక్కడ చూసినట్లయితే 16వ శతాబ్దంలో హాలాండ్ ప్రముఖ వర్తక శక్తిగా ఎదిగింది. సముద్రయానం, వ్యాపారాలలో హాలాండ్ ఆధిపత్యం సాధించటంలో ఆ దేశ పటాలు తయారు చేసేవాళ్ళు తమ పనిలో గణనీయమైన ప్రగతి సాధించారు. డచ్ దేశ కార్టోగ్రఫీ పటాల తయారీదారులు, ఇక్కడ కార్టోగ్రఫీ అంటే ఏంది, పటాల తయారీదారులు. ఇక్కడ చూసినట్లయితే పితామహుడైన గెరార్డస్ మెర్కేటర్, ఇక్కడ డచ్ దేశానికి చెందినటువంటి పటాల పితామహుడు ఎవరు, కార్టోగ్రఫీకి సంబంధించి గెరార్డర్ మెర్కేటర్. ఇక్కడ చూసినట్లయితే ప్రయత్నాలను పరిశీలించండి అని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే గెరార్డర్ మెర్కేటర్ ఇక్కడ మనం గీసినటువంటి ప్రపంచ పటం ఇక్కడ మనం చూడవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే పటాలలో మౌఖిక కృషి చేశారు. పటాలను అతడు చిత్రించిన విధానం అతడు పేరు మీద మెర్కేటర్ ప్రక్షేపణం అని ప్రఖ్యాతి గాంచింది. సో ఇంపార్టెంట్ బిట్స్ ఏమన్నా ఉంటే మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. అవి మీకు రివిజన్లో ఉపయోగపడడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఉపయోగిస్తున్న అనేక ప్రపంచ పటాలు దీని ఆధారంగానే రూపొందించబడ్డాయి. పటాలలో ప్రక్షేపణం చూసినట్లయితే ఇక్కడ ప్రపంచం బంతిలాగా గుండ్రంగా ఉందని మీకు తెలుసు. అయితే దీనిని కాగితం మీద గీసేటప్పుడు వంపుని చూపించలేం కాబట్టి బల్లపరుపుగానే చూపించాలి. దీనివల్ల అనివార్యంగా ఖండాల రూపంలో కానీ దూరాలలో కానీ కొన్ని వక్రీకరణలు జరుగుతాయి లేదా ప్రదేశాలు తప్పు దశలో చూపించబడతాయి. కీలక ప్రదేశాలను గుర్తించడానికి సరైన ఆకారాలు, దిశలు అవసరం. ఖండాల పరిమాణం, దూరాలలో వక్రీకరణలు ఉన్నప్పటికీ ఖండాల ఆకారం, దిశలను సరిగా చూపించే విధానాన్ని మెర్కేటర్ రూపొందించాడు. ప్రపంచాన్ని చూపించడానికి నేటికి ఈ మెర్కేటర్ పద్ధతినే వాడుతున్నారు. నేటికి కూడా మనం ఈ మెర్కేటర్ పద్ధతినే వాడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే వలసల ఏర్పాటు, అన్వేషణలు, సైనిక వినియోగం, పటాల తయారీ అని ఇక్కడ చూస్తున్నాం. ఉత్తర, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా వంటి ఖండాలను ఐరోపా దేశాలు తమ వలసలుగా మార్చుకోవడంతో ఆ ప్రదేశాల గురించి, అక్కడి వాతావరణం, పంటలు, ఖనిజ వనరుల గురించి, ప్రజల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వీళ్ళు పటాలు తయారు చేసేవారిని బృందాలుగా వివిధ ప్రాంతాలకు పంపించి శాస్త్రీయంగా అధ్యయనం చేయించి పటాలను తయారు చేయమని కోరడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మొదటగా ఇండియా పటాన్ని గీసినటువంటి బ్రిటిష్ కాలంలో
బ్రిటిష్ కాలంలో తయారు చేసినటువంటి భారతదేశ పటం అని ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఈ బృందాలు కొండలు, ఎడారులు, నదులను దాటి స్థానిక ప్రజలకు ప్రతిఘటించి దేశాల మారుమూల ప్రాంతాలకు చేరుకుని తమకు కావలసిన సమాచారాన్ని సేకరించాయి. ఈ సమాచారం పటాల ఆధారంగా వలస పాలకులు ఆయా ప్రాంతాలపై తమ పాలనను పటిష్టపరుచుకొని అక్కడి వనరులను దోచుకున్నారు. బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత దేశ మారుమూల ప్రాంతాలలోని అన్ని వివరాలు చూపించే పటాలు తయారు చేయడం మొదలుపెట్టారు. దేశం అంతటిని సర్వేక్షణ చేసి పటాలు తయారు చేయడానికి భారతదేశ సర్వేక్షణ శాఖను ఇక్కడ సర్వే ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసినట్లయితే జేమ్స్ రన్నెల్ను సర్వేయర్ జనరల్గా నియమించారు. సర్వే ఆధారంగా తయారైన భారతదేశపు మొట్టమొదటి పటాలను అతడు తయారు చేశాడు. సో ఇక్కడ ఎవరు తయారు చేశారు మనకి చూసినట్లయితే జేమ్స్ రన్నెల్ మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే బ్రిటిష్ కాలంలో తయారు చేసిన భారతదేశ పటంలో నేటి భారతదేశ పటాన్ని పోల్చండి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను సాధారణ శకం 1802లో విలియం లాంప్టన్ ఆరంభించాడు. ప్రపంచంలోనే భౌగోళిక సర్వేక్షణను ఎవరు ప్రారంభించారట? ఇక్కడ విలియం లాంప్టన్ అని చెప్పాల్సి ఉంటుంది. అదే ఇండియాలో అయితే మనకు జేమ్స్ రన్నెల్ అని ఇక్కడ మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట. దక్షిణంలో చెన్నై దగ్గర మొదలుపెట్టి ఉత్తరాదిన హిమాలయాల వరకు అక్షాంశాల పొడవును నిర్ణయించి వివిధ ప్రదేశ ఎత్తులను నిర్ణయించారు. ఈ సర్వేక్షణను ఎవరు కంప్లీట్ చేశారట? సర్ జాన్ ఎవరెస్ట్ పూర్తి చేశాడు. సో ఈ సర్వేక్షణ ఆధారంగానే ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలోకెల్లా ఎత్తైన పర్వతం అని నిరూపితమైంది. మొదటిసారిగా శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి దాని ఎత్తును కొలిచిన జార్జి ఎవరెస్ట్ పేరునే ఈ పర్వతానికి పెట్టారు. అన్ని ఎత్తులను సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు కాబట్టి ఈ సర్వే చేయడం సముద్ర తీరమైన చెన్నైలో నుంచి మొదలు కావడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి చెన్నై ప్రాంతం నుంచి మనకి ఈ కొలతలన్నింటి మొదలు కావడం అయితే జరిగిందని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే సైనికులకు, వైమానిక దళాలకు యుద్ధ సమయాల్లో పటాలు అవసరం ఎక్కువైంది. సో పటాల అవసరం అనేది ఎక్కువ కావడం జరిగింది. ప్రపంచ యుద్ధాల సమయంలో అన్ని వివరాలతో కూడిన ఈ పటాలను శత్రువుల చేతుల్లో పడకుండా అనేక ప్రభుత్వాలు వీటిని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించాయి. అయితే నేటి కాలంలో ఉపగ్రహ ఛాయాచిత్రాలు పటాల తయారీని పూర్తిగా మార్చివేశాయి. పూర్తి వివరాలతో ఎంతో ఖచ్చితమైన పటాలు ఇప్పుడు తయారు అవుతున్నాయి. అంతేకాక వీటిని రహస్యంగా ఉంచడం ఇప్పుడు ప్రభుత్వాలకు సాధ్యం కావడం లేదు. అధ్యయనం చేయడానికి, ఉపయోగించడానికి ఈ సమాచారం అందరికీ అందుబాటులో ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన కాలంలో పటాల వినియోగం వ్యాపారం, నౌకాయానం, యుద్ధాలు, వలస ప్రాంతాలను ఏర్పరచుకోవటం వంటి వాటి కోసం పటాలు తయారు చేసి ఉపయోగించారని మనం తెలుసుకున్నాం. నేటి కాలంలో దేశ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయడానికి పటాలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఒక ప్రాంతంలోని వనరులు, ఆ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలు వంటివి ప్రణాళికలు తయారు చేసే వాళ్ళకు తెలియాలి. పటాల ద్వారా ఈ విషయాలు తెలుస్తాయి. ఉదాహరణకు తాగునీరు సమస్య ఉన్న ప్రదేశాలను చూపించే పటాన్ని తయారు చేయవచ్చు. ఈ పటాన్ని నీటి వనరులైన వర్షపాతం, భూగర్భ జలాలు, నదుల పటాలతో పోల్చవచ్చు. ఈ పోలికల ఆధారంగా ఆ ప్రాంతం ప్రజలందరికీ తాగునీరు అందించడానికి బోరు బావులు తవ్వటం, నదులు అడ్డంగా ఆనకట్టలు అదేవిధంగా కట్టడం, అదేవిధంగా చెరువులు తవ్వటం లేదా దూర ప్రాంతం నుంచి పైపుల ద్వారా నీటిని చేరవేయడం, వీటిలో ఏది ఉత్తమమైన విధానమో నిర్ణయించవచ్చు. అదేవిధంగా పటాల సహాయంతో వ్యవసాయ అభివృద్ధికి, కొత్తగా పరిశ్రమలు నెలకొల్పడానికి, రోడ్లు వేయటానికి, ఆసుపత్రులు, పాఠశాలల నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేయవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే తమ వ్యాపార కార్యకలాపాలు రూపొందించుకోవడానికి కూడా కంపెనీలు పటాలను ఉపయోగిస్తాయి. ఉదాహరణకు ఒక ప్రాంతంలో తమ కార్యకలాపాలను విస్తరించాలనుకునే
మొబైల్ ఫోన్ కంపెనీకి గ్రామాలు, పట్టణాలను చూపించే పటం, అలాగే మైక్రోవేవ్ టవర్ల నిర్మాణానికి కొండలు, అడవులను చూపించే పటం అవసరం అవుతాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే వివిధ విషయ నిర్దేశిక అంటే థిమాటిక్ పటాలను చదవటం అని ఇక్కడ మనం చూసినట్లయితే, పటాలు ప్రదేశాల పేర్లను, వాటి మధ్య దూరాలను మాత్రమే ఇవ్వవని పైన చూసాం. ఒక ప్రాంత నైసర్గిక రూపం కొండలుగా ఉందా, సమతలంగా ఉందా, ప్రజల ఆర్థిక కార్యకలాపాలు, మాట్లాడే భాషలు, అక్షరాస్యత వంటివి చూపించడానికి కూడా పటాలను ఉపయోగించవచ్చు. సాధారణంగా ఒక పటం ఒక విషయం, అంశంనే కేంద్రీకరిస్తుంది. ఇటువంటి పటాలను విషయ నిర్దేశిత అంటే థిమాటిక్ పటాలు అంటారు. ఉదాహరణకు మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, రాజధానులు వంటి వాటిని తెలియజేసే రాజకీయ పటాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కొండలు, నదులు, పీఠభూములు వంటివి చూపించే కొన్ని భౌతిక పటాలు ఉన్నాయి. ప్రజలు భూమిని ఉపయోగించుకుంటున్న విధానాన్ని తెలియజేసే భూ వినియోగ పటాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ఒక గ్రామంలో వివిధ ప్రాంతాలను పశువులను మేపటానికి, ఆహార పంటలు సాగు చేయడానికి, పత్తి వంటి వాణిజ్య పంటలు పండించడానికి, నివాసం, పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, దుకాణాలకు ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాలను చెరువుల నిర్మాణానికి కేటాయిస్తారు లేదా తాత్కాలికంగా సాగు చేయకుండా బంజరుగా వదిలివేస్తాం. సో ఒక గ్రామ పటం తయారు చేసేటప్పుడు వీటన్నిటిని విడిగా చూపించడానికి వేరువేరు రంగులు, సంకేతాలు ఉపయోగించాలి. సో పటంలో వివిధ అచ్చదన భూ వినియోగాన్ని తెలియజేసే రంగులు ఈ విధంగా మనం చూపించవచ్చు. ఒకసారి మనం చూసినట్లయితే ఇది వచ్చేసి రంగు, ఉచ్చారణ లేదా భూమి వినియోగం. ఇక్కడ ముదురు ఆకుపచ్చ అంటే మనం అడవిని చూపిస్తాము, లేత ఆకుపచ్చ అంటే గడ్డి భూములు చూపెడతాం, గోధుమ మట్టి రంగును మనం వ్యవసాయానికి అవసరమైన భూములు అన్నమాట. పసుపు పచ్చ రంగు నైసర్గిక పటాలంటే పంటలు సాగవుతున్న ప్రాంతం అని, ముదురు ఊదా అంటే పర్వతాలు అని, లేత ఊదా అంటే గుట్టలు అని, పసుపు పచ్చ అంటే పీఠభూములు, చిత్తడి భూములు అని, లేత ఎరుపు అంటే బంజరు భూములని, ఇక్కడ లేత నీలం అయితే చెరువులు, నదులు, కాలువలు, బావులు వంటివని, ముదురు నీలం అయితే సముద్రాలు, మహాసముద్రాలని, తెలుపు అయితే ఖనిజాలు లభ్యమయ్యే ప్రదేశాలని, నలుపు అయితే సరిహద్దులని ఇక్కడ మనం చెప్పవచ్చు. సో వివిధ సామాజిక, ఆర్థిక అంశాలను చూపించడానికి పటంలో చుక్కలు, గీతలు, సంకేతాలు వంటివి ఉపయోగించవచ్చు. గణాంక వివరాలను చూపటానికి చుక్క పద్ధతి, వృత్తాలు, రేఖాపటం, గ్రాఫ్, అదేవిధంగా చార్టులను ఉపయోగించవచ్చు. అధికారిక విషయ నిర్దేశ పటాలలో రంగులలో ముదురు నుండి లేత రంగు వరకు ఛాయాక్రమ శ్రేణిని ఉపయోగించవచ్చు. సో పాఠశాల జనాభా పటాన్ని తయారు చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే ఉదాహరణకు వివిధ తరగతి గదులను చూపిస్తూ మీ పాఠశాల చిత్తుపటాన్ని తయారు చేయండి. ప్రతి తరగతిలోనూ విద్యార్థుల సంఖ్యను తెలుసుకొని తరగతిలో ప్రతి 5 విద్యార్థులకు ఒక చిన్న గీత పెట్టండి. సో ఇది మీ పాఠశాల జనాభా పటం. విషయ సూచికలో ఒక్కొక్క గీత ఎంతమంది విద్యార్థులు సూచిస్తుందో పేర్కొనండి. జనాభాను పటంలో రంగులు పూరించడం ద్వారా కూడా చూపవచ్చు. వీటిని జనసాంద్రత పటాలు అంటారు. ముందుగా ఒక ప్రదేశంలో నివసిస్తున్న జనాభాని లెక్కగట్టాలి. ఆ తర్వాత ఆ ప్రదేశ వైశాల్యాన్ని లెక్కగట్టాలి. ఆ ప్రాంత జనాభాను వైశాల్యంతో భాగించాలి. ఉదాహరణకు ఒక గ్రామ వైశాల్యం 10 చదరపు కిలోమీటర్లు ఉండి అందులో 1000 మంది ప్రజలు ఉంటే ఆ గ్రామ జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటర్కి 100. ఈ పద్ధతిని ఉపయోగించి రాష్ట్రాల జనసాంద్రతను లెక్కించవచ్చు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల జనసాంద్రత తెలిపే పట్టికను చూడండి అని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇది జనసాంద్రత 2011 జనాభా గణన అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు మెయిన్గా ఒకటే చూడండి, మన తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఉందో ఒకసారి చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే ఇది తెలంగాణ రాష్ట్రంకి సంబంధించినటువంటిది. ఇందులో జనసాంద్రత ఎక్కువ ఉన్నది చూడండి, మళ్ళీ తక్కువ ఉన్నది చూడండి. ఎక్కువనైతేనే మనకి ఇక్కడ బీహార్ అనేది కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా తక్కువ అయితేనే మనకి అరుణాచల్ ప్రదేశ్ మనకు కనిపించడం జరుగుతుంది అనమాట. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇది వచ్చేసి మనకి తక్కువ ఉన్నది. యాక్చువల్లీ తెలంగాణలో ఉన్నది 307.
అదేవిధంగా ఎక్కువ అయితేనేమో బీహారు, తక్కువ అయితేనేమో అరుణాచల్ ప్రదేశ్. అంతకు మించి ఇంకా తక్కువ ఏమైనా ఉన్నాయా చూడండి. 17కు తక్కువ ఏమైనా ఉందా? లేదు. 17 అంటే అరుణాచల్ ప్రదేశ్. సో 1102 ఉందా? 1102 కంటే ఎక్కువ ఏమైనా ఉందా? ఇంకా లేదు. సో ఇక్కడ మనం బీహార్ చెప్పవచ్చు. తెలంగాణలో అయితే మనకి 307గా మనం గుర్తించవచ్చు. సో ఇక్కడ మనకి రాజధానులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూ కాశ్మీర్ యొక్క జనసాంద్రత కొత్తగా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్లలో ఏకీకృతమైంది. సో ఇక్కడ చూసినట్లయితే పటాలలో సంప్రదాయంగా వాడే సంకేతాలు. పటాలు తయారు చేసే వారిలో కొంతమంది తమ సొంత సంకేతాలు వాడతారు. అయితే చాలామంది సంప్రదాయ సంకేతాలను వాడతారు. భారతదేశ సర్వేక్షణ శాఖ ఉపయోగించే సంకేతాలను మన దేశంలో సాధారణంగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు భారతదేశ సర్వేక్షణ శాఖ జారీ చేసే టోపో షీట్లలో ఉండే సాంప్రదాయ సంకేతాలను కింద చూడవచ్చు అని మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి చిహ్నాలు అయితే మనకు కనిపించడం జరుగుతుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. చిన్నగా స్క్రోల్ చేస్తున్నాను. సో ఇవి మనకి సాంప్రదాయ చిహ్నాలు అన్నమాట. ఇవి చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకా నయం, వీటిని కూడా గుర్తులు కేటాయించలేదని మనకు ఒక చిత్రం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే పటాలలో ఎత్తు పల్లాలను చూపడం. భూమిపై ఎత్తులు పల్లాలు అంటే కొండలు, లోయలు, పీఠభూములు, మైదానాలు, నదీ పరివాహక ప్రాంతాలు, రాళ్ళు, ఇసుకలతో కూడిన ప్రదేశాలు ఉంటాయి. పటాలు బల్లపరుపుగా ఉంటాయి కాబట్టి వాటిలో ఎత్తు పల్లాలను చూపించలేం. అందుకని వీటిని చూపించడానికి కాంటూర్ రేఖలు అనే ప్రత్యేక కంటూర్ రేఖలు మనం ఐసోలైన్స్ అని కూడా అనవచ్చు. ఇక్కడ చూసినట్టే సంకేతాలు ఉపయోగిస్తారు. సో వీటి గురించి మీరు 7వ తరగతిలో చదివారు. సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉన్న ప్రదేశాలన్నీ కలిపే వాటిని కాంటూర్ రేఖలు అంటారు. ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక కాంటూర్ రేఖ మీద ఉన్న ప్రదేశాలన్నీ సముద్ర మట్టం నుంచి ఒకే ఎత్తులో ఉంటాయి. కాంటూర్ రేఖలను మనం ఐసోలైన్స్ అని కూడా అంటారు. సో ఈ విధంగా మనకి కాంటూర్ రేఖలు అనేటివి ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ 10, 20, 30, 40 అంటే క్రమంగా పెరుగుతూ ఉంటుంది. కానీ లైను కొంచెం ఎత్తొంపులు ఉన్నప్పటికీ మనకి సమానమైన ఎత్తును కొలవడం అయితే జరుగుతుందన్నమాట ఈ కొండల మీద. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే వి ఆకారపు లోయలు అక్కడ మనకి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఏటవాలుకు సంబంధించింది, అదేవిధంగా నిట్రవాలు, పీఠభూమి. సో ఇక్కడ చూసినట్లయితే కాంటూరు రేఖలను నిర్ధారిత ఎత్తుల అంతరాలతో 20 మీటర్లు, 50 మీటర్లు, 100 మీటర్లలో గీస్తారు. ఇచ్చిన పటాల్లో కాంటూర్ గీత మధ్య ఏకరీతి విరామాలను చూడవచ్చు. కాంటూర్ రేఖలు భూమి యొక్క వాలును అలాగే సముద్ర మట్టం నుండి గల ఎత్తులను సూచిస్తాయి. కాంటూర్ రేఖలు దూరంగా ఉంటే తక్కువ వాల్తో ఉందని అర్థం. దూరం అంటే తక్కువ అని గుర్తుపెట్టుకోండి. అదే కాంటూర్ రేఖలు బాగా దగ్గరగా ఉంటే తీవ్రమైన వాలు ఉందని అర్థం. సమదూరంలో రేఖలు ఉంటే వాలు ఒక రకంగా ఉందని అర్థం. సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఎప్పుడైనా కూడా మనకు అక్కడి నుంచే బిట్టు వస్తూ ఉంటుంది. సో అట్లాస్ పటాల సంకలనాన్ని అట్లాస్ అంటాం. డైరెక్ట్ బిట్టేస్తాడు ఇది. సో ఏదైనా ఉంటే రాసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి, మీకు రివిజన్గా ఉపయోగపడతాయి. సాధారణంగా ఇవి వివిధ అంశాల క్రమంలో ఉంటాయి. పటాల ఆధారంగా వివిధ ప్రదేశాల గురించి ఎంతో సమాచారాన్ని పొందవచ్చు. వీటి ఆధారంగా అక్కడ నివసించే వివిధ ప్రజల జీవన విధానాల గురించి ఊహించుకోండి. అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి పైన పేర్కొన్న అంశాల గురించి అట్లాస్ ద్వారా తెలుసుకొని అక్కడి ప్రజల జీవన విధానాన్ని ఊహించండి అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి తెలంగాణ పటం కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇక్కడ జిల్లాలకు సంబంధించినటువంటి పటం కూడా ఇవ్వడం జరిగింది.
సో ఇక్కడ తెలంగాణ మృత్తికలు సంబంధించింది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఉపరితల ఛాయ చిత్రీకరణ, విమానాలు, హెలికాప్టర్లు వేడి గాలి బుగ్గలను ఉపయోగించి భూ ఉపరితలం నుంచి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి భూమిని ఫోటోల రూపంలో చిత్రీకరించడమే ఉపరితల ఛాయా చిత్రీకరణ. సో ఇక్కడ చూసినట్లయితే ఉపరితల ఛాయాచిత్రాలు పటాలు కావంట. ఉపరితల ఛాయాచిత్రాలు అనేది లైవ్ పిక్చర్ కాబట్టి అది పటం కిందకి అల్కులేట్ చేయమనేది ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఉపగ్రహ ఛాయాచిత్రాలు అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన కృత్రిమ ఉపగ్రహాల ద్వారా తీయబడిన భూ ఉపరితల ఛాయాచిత్రాలే ఇక్కడ ఉపగ్రహ ఛాయాచిత్రాలు. వీటిని అనేక విధాలుగా ఉపయోగిస్తారు. పటాల తయారీ, ప్రణాళిక రూపకల్పన, వాతావరణ పరిశోధన, అటవీ సంరక్షణ, యుద్ధతంత్రం మొదలైనవి అని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ మనం కీలక పదాలు ఒకసారి చూసినట్లయితే ప్రక్షేపణ, అదేవిధంగా సంకేతాలు, భూగోళ శాస్త్రవేత్త, కాంటూరు, కాస్టోగ్రఫీ. సో ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇందులో మనకి ఉండడం జరిగింది. సో మీరు మరొకసారి విని వాటిని రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. అట్లా రాసుకున్నట్టయితే మీకు ఫర్దర్గా అవి రివిజన్గా అయితే ఉపయోగపడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.